నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రవి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? మొత్తానికి సుప్రీంకోర్టు దీదీ సర్కార్కి మళ్ళీ ఒక పెను సవాల్లాగా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఓవరాల్గా? అంటే నిన్న మనము చర్చించినప్పుడే నేను చెప్పాను, వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు మాకు సాక్ష్యాధారాలు సమర్పించండి అని అడిగింది. ఇది నిజంగా అక్కడ కమిషనర్, పోలీస్ కమిషనర్ సాక్ష్యాధారాలు ధ్వంసం చేస్తున్నట్టు, కనీసం అటువంటి ఆలోచన ఉన్నట్టు మాకు తెలిసినా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు దాని మీద దర్యాప్తు మళ్ళీ విచారణ కొనసాగినప్పుడు ప్రభుత్వం తరఫున అలాగే సిబిఐ తరఫున సుప్రీంకోర్టుకు వాళ్ళు చెప్పారు ఏమనంటే, మేము 2017 నుంచి పదే అడుగుతున్నా, ఆయన మా దగ్గర రావట్లేదు, సహకరించట్లేదు. సో శారదా కుంభకోణం ఏమో చాలా పెద్దది అని. నిజంగానే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి లక్షలాది కుటుంబాలు ముడిపడిన కుంభకోణం. ఎంతోమంది మంత్రులు, ఎంపీలు వీళ్ళంతా కూడా జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం. అటువంటిప్పుడు ఆ కేసులో విచారించడానికి వస్తే అసలు ఐచ్ఛికంగా సహకరించాలి. పోలీస్ కమిషనరు ఐచ్ఛికంగా సహకరించి నిజాలు బయటికి రాబడ్డానికి ప్రయత్నించాల్సింది పోయి ఏదో రకరకాల వాదనలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం అగ్రిగోల్డ్ విషయంలో చూస్తుంటాం అట్లాంటి పరిస్థితి, అనేక మలుపులు, ట్విస్టులు, టర్నులు. ఇక్కడ దాదాపు అంతకంటే అనేక రెట్లు ఎక్కువ. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు చాలా మధ్య మార్గంలో, అంటే నేను అదే ఇంగ్లీష్లో అన్నాను, దే స్లాప్డ్ మమతా, దే స్లాప్డ్ దీదీ అండ్ స్నబ్డ్ మోడీ సిబిఐ అని. ఇద్దరికి వాళ్ళు తగిన విధంగా ఇద్దరికి చెంపదెబ్బలేశారు, మొట్టికాయలు వేశారు. ఏమనంటే, మీకు ఏమి ఇబ్బంది, సిబిఐకి మీరు ఎందుకు సహకరించట్లేదు, మీరు సహకరించండి అని పోలీస్ కమిషనర్కి చెప్పారు. రెండో వైపున సిబిఐకి మీరు బలప్రయోగానికి పాల్పడొద్దండి, అరెస్టు లాంటి చర్యలు ఏమీ చేయొద్దండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఇది సహేతుకమైన వైఖరి. ఎందుకంటే కేంద్రం నుంచి హై హ్యాండెడ్గా వచ్చి పోలీస్ కమిషనర్ని అరెస్ట్ చేస్తే అది తప్పే. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు బలప్రయోగం చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, రెండు కూడా నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఒక వికృతమైన రాజకీయ వివాదంలాగా మార్చింది మోదీ దీదీ కంబైన్. దీనికి సుప్రీంకోర్టు స్వస్తి చెప్పడం, దానికి భరతవాక్యం పలకడం బాగుంది. దీన్ని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే ఈ రాజ్యాంగ సంక్షోభం సమసిపోతుంది. కానీ మమతా బెనర్జీ మటుకు నేను ఇంకా 8వ తారీఖు వరకు ధర్నా కొనసాగిస్తానని ఆమె చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆమెతో దీక్ష విరమింపజేయడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. అంటే ది డ్రామా కంటిన్యూస్. ఓకే, ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంత ధర్నా చేసి ఇంత వీరనారిలాగా విజృంభించిన మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మేము సిద్ధంగా ఉన్నాము సిబిఐకి సహకరించడానికి, సిబిఐ పిలిస్తే కమిషనర్ హాజరవుతారని చెప్పింది. హాజరవుతారనే ఉన్నప్పుడు ఎందుకు ఇంత గొడవ చేసినట్టు? సో ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రయోజనం కోసం, ఎన్నికల ప్రచార లబ్ధి కోసం చేసినటువంటి హడావుడి తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి ఇద్దరికి కూడా చెల్లుబాటు అయ్యేటట్టుగా ఒక తీర్పు, ఒక ఆదేశం ఇచ్చారు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు, వివాదాస్పదమైన కలకత్తాలో చేస్తే ఉద్రిక్తతలు వస్తాయి కాబట్టి షిల్లాంగ్లో చేయండి, ఒక తటస్థ ప్రదేశంలో, న్యూట్రల్ ప్లేస్లో అన్నారు. ఇది కూడా బెంగాల్ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బే కదా. అంటే మీ రాష్ట్రంలో జరిగితే అక్కడ ఉద్రిక్తతలు సృష్టించబడుతున్నాయి అనే మాట అక్కడ వచ్చింది. నేను కొంతమంది అంటారు సిబిఐని గురించి ఊరికే మెత్తగా అన్నారు, అంతే, బలప్రయోగం చేయొద్దని. ఎక్కువ భాగం ఇది మమతా బెనర్జీకి సంబంధించిన భంగపాటే చాలా ఎక్కువగా ఉందని. ఇప్పుడు మమతాకే భంగపాటు అనుకుంటే ఆమెను అత్యుత్సాహంగా బలపరిచిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఇంకెంత భంగపాటో మనం ఊహించుకోవచ్చు. ఏదేమైనా ఈ సమస్య ఇప్పటితో సమసిపోతుందని మనం అనుకోవాలి. ఈరోజే సిపిఎం కార్యదర్శి సీతారాం యేచూరి ఇది ట్వీట్స్ చేశాడు. మోడీ ప్రభుత్వం మీద, లేదా బీజేపీకి సంబంధించి వ్యాపారం కుంభకోణం, లలిత మోడీ కుంభకోణం, నీరవ్ మోదీ కుంభకోణం, విజయ్ మాల్యా పలాయనం, ఆఖరుకు అన్నింటినీ మించి రఫేల్, డజన్ల కొద్దీ ఉన్నాయి. వేటి మీద సిబిఐ దర్యాప్తు జరపదు. ఇంకోటి మీరు చూడండి, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఆందోళనకారుడు. 2011లో ఆయన ఆందోళన చేసినప్పుడు బీజేపీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం తెలిపారు. ఆయన లోక్పాల్ కేంద్రంలో ప్రధానికి సంబంధించి లోక్పాల్ రావాలని కోరుతారు. ఆయన ఇప్పుడు మళ్ళీ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఆయన అన్నాడు, బీజేపీ నన్ను వాడుకుంది కానీ లోక్పాల్ వేయమని అడుగుతున్నాడు ఆయన, అంతకంటే ఏం అడగట్లా. మరి అంత బలపరిచిన వాళ్ళు లోక్పాల్ ఎందుకు వేయలేదు? గుజరాత్లో కూడా 2003 నుంచి లోకాయుక్త లేదు, మోడీ గారు ఉన్నప్పటి నుంచి కూడా. అందుకని బీజేపీ ఇతరుల యొక్క అవినీతి మీద చాలా దాడి చేస్తాను, దూకుడుగా వెళ్తాను, పట్టుకుంటాను అంటుంది. కానీ
తమ ప్రభుత్వానికి సంబంధించిన పారదర్శకత, ప్రక్షాళన, జవాబుదారీతనం మటుకు శూన్యం. ఆ విషయం మరొకసారి ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఇప్పుడు సిబిఐ వివాదం కొంత సమసిపోతుంది కాబట్టి, అంటే బెంగాల్ సిబిఐ వార్, మోడీ ప్రభుత్వం తన జవాబుదారీతనం గురించి కూడా ఆలోచించడం మంచిది. ఓకే, అంటే పశ్చిమ బెంగాల్లోకి సిబిఐ ఎంట్రీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఓవరాల్గా జరిగిందని చూస్తే మమతా బెనర్జీకి ఇది ప్లస్ పాయింట్ అయ్యే విధంగా ఉంది, లేదా ఆవిడపై ఒక సింపతి వచ్చే విధంగా ఉంది, రాబోయే 2019 ఎన్నికల్లో ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉందనే ఒక వాదన వినిపిస్తుంది సోషల్ మీడియాలో. దీన్ని ఏ విధంగా అంటే సమస్య అది కదా, మమతా బెనర్జీ దీన్ని ప్రచార ప్రయోజనానికి వాడుకోవడానికి పూర్తి ప్రయత్నం చేశారు, ఒక ప్రహసనం నడిపించారు. లేకపోతే ఆ ఒక్క రోజులోనే ఆమె వెళ్ళి మైదానంలో కూర్చుని ఆ ఒక్క రోజులోనే మంత్రివర్గ సమావేశం కూడా పెట్టాలండి. మంత్రివర్గం కావాలంటే ఆమె దీక్ష విరమించాక పెట్టకూడదా? కాబట్టి ఆమె ఎప్పుడూ అలాగే స్ట్రీట్ స్మార్ట్ అంటారు, ఆమె స్ట్రీట్ స్మార్ట్గా చేస్తుంటారు. రెండోది సిపిఎం వాళ్ళ అభియోగం ఇంకోటి ఉంది, మేము పుంజుకొని ఒక పెద్ద ర్యాలీ పెట్టాం కాబట్టి మేము ముందుకు రాకుండా ఉండడం కోసం మోడీ ప్రభుత్వం కావాలని మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారం మమతా బెనర్జీకి ఈ అవకాశం కల్పించారని. ఈ ప్రచార అవకాశం అంటే మమతా బెనర్జీనే మార్క్సిస్టులకు మధ్యలోనే నడవాలి కాబట్టి మోడీ ప్రభుత్వం పరోక్షంగా ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేసిందని. అవునా కాదనేది ముందు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మమతా ఏం మాట్లాడుకున్నారు, అవన్నీ కూడా మనకు రికార్డుల్లో మనకు దొరుకుతున్నాయి. ఒకటైతే నిజం కదా, పరోక్షంగా ఇది ఆంధ్రప్రదేశ్కు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా గుణపాఠం. ఇది సిబిఐని పూర్తిగా ఆపడం మీ వల్ల కాదు. వెనెవర్ దే ఆర్ ఆర్మ్డ్ విత్ కోర్ట్ డైరెక్షన్, కోర్టు ఆదేశంతో వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించక తప్పదు అనేది ఒకటి అర్థమైపోయింది. మీరు వీధుల్లోకి వచ్చి ఎంత పోరాటం చేసినా అంతిమంగా కోర్టులో మటుకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సి వస్తుంది. ఈ పాఠం సరిగ్గా నేర్చుకుంటే పర్వాలేదు, కేంద్రం యొక్క పెత్తనాన్ని తప్పకుండా ఎదుర్కోవచ్చు. కానీ రాష్ట్రం యొక్క అక్రమాన్ని సమర్థించడం కూడా పొరపాటే కదా. కాబట్టి ఇది ఒక మధ్య మార్గంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ కనువిప్పు అవ్వాలని మనం కోరుకోవాలి. అలాగే అన్నా హజారేని ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని దేశమంతా ఆయన కటౌట్లు పెట్టి హడావుడి చేసిన బీజేపీ నాయకులు లేకపోతే ఇతర ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇప్పుడు ఈ లోక్పాల్, ఈ అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆయనకు మద్దతుగా నిలబడడం కూడా చాలా మంచిది. ఓకే, అయితే ఈ సిబిఐని ఈ విధంగా వస్తుంది, పశ్చిమ బెంగాల్ ఆ పోలీస్ కమిషన్ని విచారిస్తుంది, ఇవన్నీ ఇప్పుడు 1 year బ్యాకే ఒక స్పెషల్గా ఆడియో టేపుల్లో బయటపడ్డాయి. బీజేపీకి సంబంధించి నేతలు ఇందులో కీలక పాత్ర వహించారని చెప్పేసి మరో టాపిక్ కూడా ఇవాళ మనం సోషల్ మీడియాలో లేదా మీడియాలో చూడొచ్చు, మాట్లాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ మీడియా, బడా మీడియాలో ఒక భాగం ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక సమాచారం కొంతవరకు ఇస్తుంది, ఎక్కువ కాకపోయినా కొంతవరకు ఇస్తుంది. వాళ్ళు ఇవన్నీ పెడుతున్నారు. అక్కడ సిబిఐ వస్తుందని చెప్తే దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. సుప్రీంకోర్టు బహిరంగంగానే ఆదేశించింది కదా. 2017లో సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నీ మీరు వాళ్ళని అనుమతించండి, దర్యాప్తుకు సహకరించండి అని పిలిపించున్నాయి. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు, వాళ్ళ జోక్యం, వాళ్ళ కుట్ర అదొక భాగం. కానీ వస్తుందని మీరు నేను కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీవీఎల్ నరసింహారావు వివాదం తీసుకోండి. ఈరోజు కూడా బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావును తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నీకు దేహశుద్ధి చేస్తామన్నట్టుగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు దేహశుద్ధి గురించి మాట్లాడితే ఎట్లా అండి? ముందు వాళ్ళ వాక్శుద్ధి చేయాల్సిన అవసరం వస్తుంది. జీవీఎల్ కూడా అసెంబ్లీ రౌడీ అదే జీవీఎల్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రౌడీలాగా వ్యవహరించాడని అన్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో ఆగ్రహోదగ్గులై మనం దాని మీద విడిగా చర్చ చేసాం. మొన్న ఆగ్రహోదగ్గులయ్యారు. తర్వాత తొలిసారిగా చంద్రబాబు కంటతడి అనే ఒక అంటే ఆగ్రహము, ఆవేదన అన్నీ ఆయన ప్రదర్శించారు. దీని మీద జీవీఎల్ ఒక మాట అన్నాడు, నోరు జారుంటే అది తప్పు, అలా అనకూడదు, గౌరవభంగం అని మీరు చెప్పొచ్చు. కానీ దేహశుద్ధి చేస్తాము, వస్తే మేము చేస్తామంటే ఏంటి అంటే దిగజారుస్తున్నారు వీళ్ళు. రాజకీయ చర్చ యొక్క స్థాయిని ఘోరంగా దిగజారు చేసి ప్రజలను వీళ్ళు పక్కదో పట్టిస్తున్నారు. కానీ ఆ సమయంలో జీవీఎల్ మాటలు, జీవీఎల్ ఇక్కడికి వచ్చినప్పుడంతా ఏం చెప్తున్నాడు ఆయన, ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు, మేము ముందు చుక్కలు చూపిస్తాము, అది ఇదని ఆయన చెప్తారు. ఆయన చెప్పగానే చంద్రబాబు నాయుడు శాసనమండలి సభలో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తారా, నా మీదకి సిబిఐని పంపిస్తారా, ఏం చేస్తారో చేసుకోండి అని నేనంటారు. అంటే ఇక్కడ రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టుగా ఒకరి అక్రమాలను ఒకరు ఉపయోగించుకోవడం, ఒకరినొకరు కవరప్ చేసుకోవడం, పైకి చూస్తే ఒకరినొకరు తిట్టుకున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఒకరినొకరు కవరప్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసే రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి
మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు తిట్టేసుకొని మొత్తం గజిబిజి. బెంగాల్లో కూడా అంతే. ఈ 5 ఏళ్ల నుంచి శారదా కుంభకోణం మీద ఎందుకు దర్యాప్తు జరపలేదు? ఆ వాస్తవాన్ని వాళ్ళు తొక్కిపట్టి ఇప్పుడేదో చేయబోతున్నట్టు, ఇప్పుడేమో ఏమో ఎదుర్కొన్నట్టు. అందుకనే ఇది ఒక 2-వే డ్రామా. ఇదొక ద్విముఖ నాటకం. ఈ ద్విముఖ నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు రసవత్తరంగా పోషిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొంతవరకు తెరదించిందని చెప్పాలి. మరి ఇప్పటికైనా వీళ్ళు విఘ్నత ప్రదర్శించి, అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఈ సిబిఐకి బలం చేకూర్చిందని చెప్పొచ్చు అంటారా, లేకపోతే బీజేపీకి అక్కడ కూడా వాళ్ళకి ఏమైనా ప్లస్? బీజేపీ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు మమతకు చెంపదెబ్బ అని వాళ్ళు ఆనందంగా ప్రకటించారు. వాళ్ళకు కూడా అక్షింతలు వేశారు కదా. అసలు ఆ మాటకు వస్తే సిబిఐలో ఆ డైరెక్టర్, అసిస్టెంట్ స్పెషల్ డైరెక్టర్, ఆ విషయంలోనే కోర్టు మిమ్మల్ని అడ్డుకుంది కదా, ఇదే సుప్రీంకోర్టు. కాబట్టి ఇందులో బీజేపీ అంత పొంగిపోవడానికి ఏమీ లేదు. అని మమతా బెనర్జీ, బీజేపీ ఇద్దరు బొమ్మ బోర్సులాగా వాళ్ళు ఈ నాటకం అంతా నడిపించారు. సుప్రీంకోర్టు చట్టరీత్యా సాంకేతికంగా చెప్పగలిగింది చెప్పింది. మీరు బలప్రయోగం చేయొద్దని వీళ్ళకి చెప్పింది, మీరు సహకరించడని వాళ్ళకి చెప్పింది. సో మొత్తం మీద రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్టుగా, సుప్రీం చెప్పినట్టుగా వినాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సుప్రీంకోర్టుకు ఆదేశాలు. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, రాజ్యాంగానికి భాష్యం చెప్పే అధికారం సుప్రీంకోర్టుకే ఉంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్. ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన దాంతో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలు, అప్పుడున్న అధికార చట్టం నచ్చకపోతే వాళ్ళు పార్లమెంట్లో కొత్త చట్టం చేయొచ్చు. అప్పుడు కొత్త చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉందా లేదా అనేది మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పాల్సిందే. కాబట్టి హైయెస్ట్ సుప్రీం అంటేనే అర్థం అది కదా. హై అంటే ఉన్నత న్యాయస్థానం, సుప్రీం అంటే అత్యున్నత న్యాయస్థానం అంటుంది మనం. అందుకోసమే దేశంలో అది అత్యున్నత న్యాయస్థానం. ఈ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దాన్నైనా వీళ్ళు అర్థం చేసుకుని ఈ అదరగండం అఘాయిత్యాలు అదరగండంలో ఆపితే చాలా మంచిది. కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఆమెను అభినందించడం, లేదా ఆమె మీద విజయం సాధించని చెప్పడం, సిబిఐకి చెంపదెబ్బ అని కొంతమంది పెడతారు. ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఓకే, అయితే రవి గారు, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి చూసినట్లయితే, ఇటు జనసేన రీసెంట్గా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కార్యాలయంపై దాడి జరగటం, లేకపోతే అమిత్ షాకి చేదు అనుభవం ఎదురవ్వటం శ్రీకాకుళంలో, ఇటు మళ్ళీ బీజేపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతోంది. మళ్ళీ దేనికి తెరతీసినట్టు ఇవన్నీ అంటారు? అంటే ఈ రెండు రకాలైన ఘటనలు. అమిత్ షా విషయానికి వస్తే బీజేపీకి ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాము అన్యాయం చేశామని, హోదా, విభజన హామీలు, నిధుల మంజూరు అన్ని విషయాల్లో తాము చెప్పింది అమలు చేయలేదు, వమ్ము చేశామని ఒప్పుకునే బదులు ఇంకా సమర్థించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళిద్దరూ తోడు దొంగల్లాగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకొని కథ మొత్తం పక్కకు పంపిస్తున్నారు. అమిత్ షా వచ్చి ఏమని చెప్తున్నారు, మేము 5,57,000 కోట్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి అంటారు. ఇంతకంటే పచ్చి అవాస్తవం ఏముంటుంది, అసత్యం అది. 5,57,000 కోట్లు అంటే ఇక్కడ పారిన నీళ్లు, ఇక్కడ వీచిన గాలి, ప్రతిదానికి కూడా లెక్క కట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సింది ఉంటుంది. నిధుల బదలాయింపు అవన్నీ దీంట్లో చూపిస్తారు. అలాగే నేషనల్ హైవేస్ అవి దేశమంతా పోతాయి, అవి ఇక్కడ చూపిస్తారు. ఇవన్నీ కూడా కేటాయించినవి కాదు, నిర్ణయించినవి మాత్రమే. అందుకని ఇచ్చింది 12,000 కోట్లు 11,000 కోట్లు అని లోక్సభలో వాళ్ళు చెప్తుంటే, ఈయన వచ్చి 5 లక్షల కోట్లు 5,57,000 కోట్లు ఇచ్చాం, కాంగ్రెస్ 1,17,000 కోట్లే ఇచ్చిందని తప్పుడు లెక్కలు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు మా దగ్గరికి వస్తాడు, మళ్ళీ వస్తాడు, వస్తే మేము తలుపు వేయం తీయమని ఈయన, మేము తలుపే వద్దు మేమే తలుపు మూస్తామని ఈయన. మీరు చూడండి, ఇదే పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు ఇదే. మాకు వద్దు అంటుంటే మాతో పొత్తు పెట్టుకుంటారన్నట్టే ఇక్కడ అమిత్ షా తెలుగుదేశం మా దగ్గరికి వస్తుందంటే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం దెబ్బతినే పరిస్థితిలోకి వచ్చింది. ఇదంతా ఒక బూటకపు వ్యవహారం, ప్రచార తతంగం. తెలుగుదేశం వాళ్ళు నిరసన తెలిపారు అమిత్ షాకు. అంతకుముందు ఇతర పార్టీలు, జనసేన, వామపక్షాలు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు నిరసన తెలపాలని అంటున్నాయి. కానీ తెలుగుదేశము బీజేపీ, తెలుగుదేశము వైసీపీ, వీటి వివాదాలు ఏంటంటే అవి ఒక ఉద్రిక్తతలకు దారి తీయటము, ఒకరి మీద ఒకరు దాడి చేయటము, ఎదుటి వాళ్ళ ఉనికిని సహించలేకపోవడం అనే ఒక లక్షణం వస్తుంది. అదే అవాంఛనీయమైంది. చాలా బాధాకరం ఏంటంటే, రాజశేఖర్ పింఛన్లు 2,000 చేశాము, పెన్షన్లు, వృద్ధాప్యము, ఇది చాలా గొప్ప ప్రయోజనం అని తెలుగుదేశం చెప్తుంది. మేము 2 రోజుల్లో 24 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో చాలా గొప్పగా చెప్తారు.
కానీ పెన్షన్ల దగ్గర ఉన్నంత టెన్షన్ ఇదివరకు ఎప్పుడు చూడలేదు దేశంలో. అంత టెన్షన్. 3 ముసలోళ్ళు చచ్చిపోయారు నిన్న. 3 చనిపోవడం ఏంటంటే పెన్షన్ల దగ్గర. ఇంకా తెలుగుదేశం నాయకులు ఇళ్ల దగ్గర పెట్టడం. కృష్ణా జిల్లా ఈదూరుపాలెం అని ఉంది. ఆ ఊర్లో తెలుగుదేశం నాయకులు ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ గురించి అది వరకు పవన్ కళ్యాణ్ విమర్శలు అని మనం చూసాం. చింతమనేని ప్రభాకర్ పెన్షన్ల దగ్గర కూడా దౌర్జన్యం చేశాడని. అలాగే అనంతపురం జిల్లాలో పరిటాల సునీత నియోజకవర్గంలో 2-3 ఊళ్ళల్లో వైసీపీకి వీళ్ళకు ఘర్షణ. వాళ్ళేమో చెప్తుంటే మా నవరత్నాలు కాపీ కొట్టారని వీళ్ళు చెప్పడం. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇట్లా నెల్లూరు జిల్లాలో ఒక 7-8 జిల్లాల్లో పెనుగులాట. వైసీపీకి టీడీపీకి లేదు. ఇద్దరి సొమ్ము కాదు ఇది, ఇది ప్రజల సొమ్ము. వీళ్ళ పథకాలు ఏమున్నాయి రేపు వచ్చాక చూసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇచ్చేది ఇవ్వచ్చు. ఆ తెలుగుదేశం ఖాతాలో వేసుకోవాలని వాళ్ళ తాపత్రయం. ఇంకా విచిత్రం చెప్పనా, గోదావరి జిల్లాలో ఒక చోట పెన్షన్ల దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు తారాజువ్వలు పేర్చారట. అవి వెళ్ళి పాకల మీద పడి అగ్ని ప్రమాదం. ఏంటండి ఇది? ఇదంతా కూడా ఒక ప్రభుత్వ పథకమా లేదా ఏమన్నా జాతర? కొన్ని చోట్ల ప్రభుత్వ అధినేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తేనే ఇస్తామని షరతు పెడితే మేము చెయ్యని వాళ్ళ మీద ఒత్తిడి. ఇట్లా చూస్తే కనుక ఇందులో మళ్ళీ అంబంలో కుమ్మల్లాగా వైసీపీ వాళ్ళ ఘర్షణ, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఇవన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి విషయాలు. ఇలా జరిగి ఉండకూడదు. బీజేపీ కూడా అంతే. బీజేపీ అధ్యక్షుడు వచ్చి అతిశయక్తులు అవాస్తవాలు చెప్తుంటే నిరసన తెలుపొచ్చు, అది ఉంది ప్రజాస్వామ్యంలో. కానీ అది ఘర్షణగా దారితీయటం అది కూడా 2 పాలక పార్టీలు చేయాల్సిన పని కాదు. ఇంకా మూడోది మీరు చెప్పిన జనసేన తతంగం. జనసేన మీద వీళ్ళందరికీ కూడా అసహనం. అమిత్ షా జనసేనను కలపమన్నాడు. వైఎస్ఆర్ పార్టీ జనసేన అనేది తెలుగుదేశం పార్టీకి బి టీం లాంటిది, ఏజెంట్ లాంటిది అన్నాడు. తెలుగుదేశం పార్టీ అసలు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నాడో తెలియదు అన్నారు. ఆయన వెళ్తుంటే గోదావరి జిల్లాలో దాడి జరిగినప్పుడు ఇంకొకప్పుడు భద్రత కల్పించమంటే అపహాస్యం చేశారు, అవహేళన చేశారు. అందుకని జనసేన ఎదుగుదల పట్ల, జనసేన కదలికల పట్ల ప్రభుత్వం అసహనంతో ఉంది, సహాయ నిరాకరణ వైఖరితో ఉంది. మొన్న గుంటూరులో వాళ్ళు బ్రహ్మాండమైన కార్యాలయం పెట్టుకొని పెద్ద సభ జరిపారు. ఇది భరించడం కొంచెం ప్రతిపక్షాలకు, ప్రధాన పార్టీలు రెండింటికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంది. అదైన తర్వాత కార్యాచరణ కూడా పెరిగింది. పవన్ కళ్యాణ్ రోజు సమావేశాలు జరపడము, మహిళలతో కమిటీలు వేయడము, అభ్యర్థుల స్క్రీనింగ్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవటము. ఖచ్చితంగా జనసేన ఈజ్ ఆన్ ది మూవ్ అండ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ మోర్ అండ్ మోర్. ముఖ్యమైన రాజకీయ నాయకులు అటు వస్తున్నారు. బహుశా ఇవన్నీ పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు నిన్న రాత్రి అనుకుంటాను వాళ్ళు అందులోకి బీర్ బాటిల్స్ విసిరేశారండి. నిజంగా ఒక పెద్ద పార్టీ కార్యాలయం, అది పెద్దది. అందులో తోట చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి అక్కడ పోటీ చేస్తారని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి గుంటూరులో రాజకీయ పోరాటం మొదలైపోయింది. ఈ రాజకీయ పోరాటం మొదలైన చోట పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఎవరో మామూలుగా ఆషామాషిగా బాటిల్స్ వేరు కదా. ఎవరో మామూలు దారిన పోయే దేవదాసులు అయితే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, కానీ ఆఫీస్లోకి పని కట్టుకొని వాళ్ళు విసిరి వేయరు. కాబట్టి దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉంది. మా మీద దాడి చేయడానికే చేశారు అని జనసేన వాళ్ళు ఆరోపించడంలో, విమర్శించడంలో ఏం ఆశ్చర్యం లేదు. దాని మీద ప్రభుత్వం కూడా స్పందించి ఉండాల్సింది. వెంటనే ఈ పాటికి నిజానిజాలు బయట పెట్టే పని చేయాల్సింది. అది జరగడం లేదు. జరగకపోగా మళ్ళీ అంటారు భద్రత లేదా, ఇవన్నీ కూడా అతిశయోక్తులని. ఇది మంచిది కాదు. జనసేన పట్ల కొన్ని చోట్ల ఏమో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా ఆ సభల్లో కూడా కొంతమంది డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని చోట్ల ఆయన ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి అక్కడికో వెళ్ళి ధర్నాలు, అంటే ఏదో ఒక విధంగా ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీని మీద టెన్షన్ వచ్చింది అనుకోండి, జనసేన కార్యకర్తలు, అభిమానించే యువత వీళ్ళందరూ ఆగ్రహానికి గురైతే ఏమవుతుంది, టెన్షన్ ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం అనేది అన్ని కార్యాలయాలకు, అందరి నాయకులకు భద్రత కల్పించాలి. కానీ వీళ్ళ వైఖరి అది కాదే. జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిందంటేనే దాన్ని నాటకం అంటారు. రేపు ఇది కూడా నాటకం అంటారే ఏముంది గ్యారెంటీ? దేనైనా కానీ నాటకం అని పవన్ కళ్యాణ్ అతిగా ఫిర్యాదు చేస్తున్నాడని ప్రతిపక్షాలను హేళన చేయడం, తీసిపారేయడం ఒక దురలవాటుగా మారింది, ఒక దుస్సాంప్రదాయం అది. బహుశా ఈ ప్రభుత్వం అంత తీవ్రంగా తీసుకోదు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. ట్రోల్స్ చూడండి మీరు, నాలాంటి వాడి మీద కూడా ఎంత దరిద్రంగా, ఎంత ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారంటే పాలకపక్షం వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అధికార ప్రతినిధి ఒక మహిళ ఉంది, ఇంకొక మహిళ కూడా ఈ మధ్య వచ్చారు. వీళ్ళందరూ ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టిపోయడమే, రెచ్చగొట్టడమే. ఈ రెచ్చగొట్టే కార్యక్రమం, తిట్టే కార్యక్రమం, ఇవన్నీ అయ్యేసరికి ఇదిగో జీవీఎల్ అంటాడు వచ్చి మళ్ళీ అసెంబ్లీ రౌడీ అంటాడు అనేసరికి మళ్ళీ ఆయన కొడతాము, దేవశుద్ధి చేస్తాము. సో ఒక దుస్సాంప్రదాయము,
ఒక అప్రజాస్వామిక అవాంఛనీయమైంది. ఇవన్నీ అవాంఛనీయ సంస్కృతికి దారితీస్తున్నాయి. నా ఉద్దేశంలో అన్ని పార్టీల ముఖ్య నాయకులకు, కార్యాలయాలకు, వాళ్ళు నిర్వహించే ప్రధానమైన సభలకు పూర్తి భద్రత, పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలి. దీన్ని కూడా తేలిగ్గా తీసుకోకుండా ఈరోజు ఇది విసిరేసిన వాడు రేపు ఇంకేమన్నా విసిరేయచ్చు కదా. ఎవరన్నా అనొచ్చు, ఏమంటే ఎవరో ఒక బాటిల్ వేస్తేనే బాటిల్ వేయచ్చు, రేపు ఇంకోటి వేయచ్చు, ఆ బాటిల్లో ఏముందో ఎవరికి తెలుసు. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా దీని మీద స్పందన రావడం, కట్టుదిట్టం చేయడం చాలా అవసరం. కార్యాలయాల మీద దాడులు చేయడం అనేది అది పూర్తి అప్రజాస్వామికమైన చర్య, సంస్కృతి. అది ఏమాత్రం మంచిది కాదు. ఓకే, అయితే రాష్ట్రంలో ఇన్ని గొడవలు, ఇన్ని దాడులు, ఒకరి మీద ఒక ఇంత దోషుల మధ్యనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనేది కూడా తెరపైకి వచ్చింది. వాళ్ళు తాత్కాలిక బడ్జెట్ని, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కొత్తగా రైతులకి మరోసారి వరాల జల్లు కురిపించే ప్రయత్నం చేశారంటారా దీని ద్వారా? అంటే ఇప్పుడు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫర్ ఓట్స్ అన్నట్టుగా తప్పకుండా అది రాజ్యాంగ లాంఛనం. శాసనసభ 6 నెలలకు ఒకసారి కానీ సమావేశం అవ్వదు. మళ్ళీ అది చట్ట ప్రకారం అదొక్కటే ఉంది నిబంధన, 6 నెలల వ్యవధి మించి ఉండకూడదని. ఎన్నికలు అయిపోయి మళ్ళీ సమావేశం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇదే చివరి సమావేశం కూడా కావచ్చు. అందుకని ఎన్నికల లోపల పద్దులకు అనుమతి తీసుకోవాలి కాబట్టి పెట్టారు. ఇది ఒక మొక్కుబడి తతంగం. ఇందులోనే అనేక పథకాలు మేము ప్రవేశపెడతామని, నిరుద్యోగ వృత్తిని రెట్టింపు చేస్తామని, అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ కింద మేము 12,000 రూపాయలు ఇస్తామని మొదట అన్నారు. తీరా ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆ వివరాలు ఏం చెప్పలేదు. ఊరికి 5,000 కోట్లు కేటాయించి సరిపెట్టారు. దీని విధి విధానాలు మేము తర్వాత ప్రకటిస్తామన్నారు. అందులో కూడా ఒక మెలిక ఉంది. ఇంత లోపల కనుక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఏం ప్రకటించక్కర్లేదు, నిబంధనలు అడ్డొచ్చాయని చెప్పి వాళ్ళు ఆపడానికి అవకాశం ఉంది. ఇక మూడవది, ఇప్పటికే తెలంగాణలో ఒరిస్సా లాంటి చోటు ఇస్తున్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 2,000 రూపాయలు మేము మొత్తం 6,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు ప్రకటించారు. వీళ్ళిద్దరు అయిన తర్వాత నేను వెనకబడతాను అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తుండొచ్చు. కొన్ని పత్రికల్లో 6 కొత్త పథకాలని పెట్టారు. నిజానికి చెప్పుకోదగిన కొత్త పథకం ఏదైనా ఉంటే ఇదొక్కటే, రైతులకు ఇస్తామంటున్నా ఇంకా వివరాలు తెలియని. రుణమాఫీయే ఇప్పటికీ అస్తవ్యస్తంగా నడిచి రైతులు ఇప్పటికీ రుణాల దీంట్లో ఉన్నారు. ధరల స్థిరీకరణ నిధికి 1,000 కోట్లు పెడతా ఉన్నారు. గతంలో కూడా అలాగే అన్నారు, కానీ మిర్చి రైతులు వీళ్ళందరూ ఎన్ని పాటలు పడ్డారో మనం చూసాం. అందుకని వ్యవసాయాన్ని ఆదుకోవడానికి తగినంత జరగాల్సినంత కృషి జరగడం లేదనేది నిజం. మరి అన్నదాత సుఖీభవ, వాళ్ళ కష్టీభవనం ఎంతవరకు పోగొడుతుందో మనం చూడాలి. ఇక నిరుద్యోగ భృతి అది 1,000 కాదు 2,000 అన్నారు. ఆ 1,000 చాలా ఆలస్యంగా ప్రకటించారు, ఎన్నికల తాయిలంలాగా. ఇప్పుడు దాన్ని 2,000 అన్నారు. దాన్ని అందుకోవడానికి దీనికి చాలా చాలా తతంగం ఉంది. కానీ కీలకమైన అంశం ఏంటంటే కేటాయింపులు తప్ప వీటికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం దగ్గర పెద్దగా లేవు. ప్రణాళిక వ్యయం అనేది అభివృద్ధికి సంబంధించింది. ప్రణాళిక వ్యయం 29,000 కోట్లు, అంటే గత ఏడాది కంటే చాలా స్వల్పంగా మాత్రమే పెంచారు. ప్రభుత్వం దగ్గర ప్రణాళిక వ్యయం పెంచడానికి డబ్బులు లేవు. అంతకంటే కీలకమైనది రాష్ట్రం యొక్క అప్పు 2,23,000 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ మొత్తం 2,19,000 కోట్లు ఎంత చిల్లర ఉంటే అంతే మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద అప్పు భారం ఉంది. 2014 నుంచి 1,00,000 కోట్లకు పైన అప్పు పెరిగిపోయింది. కాబట్టి ఈ స్థాయిలో అప్పు ఇప్పుడు అది చాలాగా అమరావతి కోసం 42,000 కోట్లు అప్పు తెస్తాము, పోలవరంలో పునరావాసం కోసం అప్పు తెస్తాము, ఇలా రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ నిజమైతే కనుక ఈ అన్నపూర్ణ కాస్త ఒక అప్పుల పూర్ణం అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. గతంలో కూడా చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో అప్పు చాలా ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అది చేంతాళ్లాగా పెరిగిపోతుంది. మరి రైతులు పథకాలు ఆ గొప్పలు చెప్పే ముందు ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి? కేంద్రం అయితే శూన్యహస్తమే కదా, వాళ్ళు ఏమి ఇవ్వబోవడం లేదు, అది చాలా స్పష్టమవుతుంది. ఇంకొక వైపున మీరు చూస్తే ఇందాక పెన్షన్లు మనం అన్నట్టు అంగన్వాడీలు 50,000 మంది, 53,000 మంది జీతాలు 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం. ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళు కనీస కోరికలు మమ్మల్ని బతికించడానికి కొంచెం డబ్బులు ఇచ్చి సహాయం చేయండి, సంస్థ నిలబెట్టండి అంటే వాళ్ళకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఇప్పుడున్న కార్మికులు, ఉద్యోగులు వీళ్ళే సమ్మెలు చేసి రైతులు కూడా సంక్షోభితం అయినప్పుడు ఈ మొక్కుబడిగా పరిమితంగా, అది కూడా స్పష్టత లేని, వివరాలు లేని పథకాల వల్ల మనం పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం మీద ఈ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ దానివల్ల కనీసం గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలకు కూడా తెలిసిపోయిందండి. ఇవన్నీ ఆపద మొక్కులు లాంటివి ఎన్నికల చివరి సంవత్సరంలో వస్తాయి, ఇవి పెద్దగా అమలు జరగవు.
రెండవది కొత్త ప్రభుత్వం ఎవరు వస్తారు, వాళ్ళకి ఎంత బలం ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒక తప్పనిసరి అయినటువంటి లాంఛనంలాగా దీన్ని తీసుకుంటారు తప్ప దీన్ని బట్టి చేరైతే ఒక మాట చెప్తున్నారు, 2000 పెన్షన్ అనేది కొంచెం సానుకూల ప్రభావం చూపిస్తుందని. అయితే దాని అమల్లో ఎన్ని సమస్యలు వచ్చాయో నేను ఇప్పుడు మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు పథకాలు హడావుడిగా ప్రకటించడమే కాదు, వాటి అమలుకు కావాల్సినటువంటి నిధులు స్పష్టంగా పెట్టడము, రెండోది అవి లబ్ధిదారులకు సురక్షితంగా చేరే విధంగా చూడాలి. ఇప్పుడు పసుపు కుంకుమ ఉంది, అది చాలా పెద్ద పథకము, డ్వాక్రా మహిళలు కానీ హడావుడి జరుగుతుంది. కానీ ఒకవైపున దేశంలోనే అత్యధికంగా మద్యం వ్యాపారం చేసుకుంటూ పసుపు కుంకుమలు తెగడానికి కారణమవుతుందనే విమర్శ ఒకటి. రెండవది పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి, పోస్ట్ డేటెడ్ చెక్స్తో మీరు అన్నారే ఓటర్ అకౌంట్ ఎన్నికల ముందు బడ్జెట్, ఈ ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తే రేపొద్దున అవి హానర్ అవుతాయన్న గ్యారంటీ ఏముంది? అందుకని ఈ పథకాల ఊరికే మెరిమిట్లు కొట్టిపోయే పథకాల కంటే కూడా నిజంగా మేలు చేసేటటువంటివి వాస్తవికంగా నిర్దిష్టంగా అమలు జరిపితే చాలా బాగుంటుంది. ఇక కులాల వారి కార్పొరేషన్లు బీసీలకు అందరికీ వాటన్నిటికి కూడా బడ్జెట్లో ఏదో మొక్కుబడి చేశారు. గతంలో కాపులకు మేము చేస్తామన్నది అమల్లోకి రావడానికి ఎంతకాలం పట్టిందో మనకు తెలుసు. నిరుద్యోగ భృతి బాబు వస్తే జాబు, నిరుద్యోగ భృతి అనేది అమలు కావడానికి ఎంతకాలం పట్టిందో మనకు తెలుసు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ ఎన్నికల ఖాతాలో గోవింద తప్ప, ఒక మూకుమ్మడి ఎన్నికల గోవింద తప్పితే వీటికి ఏం పెద్ద ప్రామాణికత కానీ స్పష్టత ఏమి ఉండదు, అంత సమయం కూడా ఉండదు ప్రభుత్వానికి. ఇవన్నీ తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో చేర్చబడతాయి అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.